గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన కొంతమంది మేకర్స్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నారు. తమ రేంజ్ కి ఇమేజ్ కి తగ్గ హిట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. యంగ్ జనరేషన్ స్పీడ్ ని మ్యాచ్ చేయలేక వెనకబడుతున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కొత్త సినిమా అనౌన్స్ చేశారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నట్లుగా వెల్లడించారు. రీసెంట్ థగ్ లైఫ్ మూవీతో విమర్శలు ఎదుర్కొన్న మణి ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో తనకు బాగా పట్టున్న రొమాంటిక్ జానర్ లో మూవీ చేస్తున్నారు. మరో టాప్ డైరెక్టర్ శంకర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరుసగా ఒకే స్టైల్ యాక్షన్ సినిమాలు చేస్తున్న శంకర్ నెక్స్ట్ మూవీని కంప్లీట్ కాంట్రాస్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. తన స్టైల్ ను పక్కన పెట్టి హిస్టారిక్ కాన్సెప్ట్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. వేల్పరి నవల ఆధారంగా సినిమా చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కూడా డైలమాలోనే ఉన్నారు. కమర్షియల్ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఇచ్చే ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో తన ఫార్ములాను పక్కాగా స్క్రీన్ మీదకు తీసుకురాలేకపోతున్నారు. అందుకే తన స్టైల్ ను పక్కన పెట్టి నెక్స్ట్ ఓ యానిమేషన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ పరిస్థితి ఇలానే ఉంది. మాస్టర్ క్లాస్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నెక్స్ట్ ఎలాంటి మూవీ చెయ్యాలి అన్న విషయంలో డైలమాలో ఉన్నారు. డంకే నిరాశపరచడంతో అలర్ట్ అయిన హిరానీ మరోసారి హిట్ ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే 3 ఇడియట్స్ సీక్వెల్ లేదా మున్నాభాయ్ త్రీక్వెల్ ను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చేంజ్ ఓవర్ ఈ టాప్ డైరెక్టర్స్ కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందేమో చూడాలి. అందాల భామలు ఆన్ స్క్రీన్ ఇమేజ్ కి ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కి అస్సలు సంబంధం ఉండడం లేదు. ఆన్ స్క్రీన్ హోమ్లీ లుక్స్ లో కనిపించే బ్యూటీస్ ఆఫ్ స్క్రీన్ మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మల సోషల్ మీడియా యాక్టివిటీ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. సీతారామం సినిమాలో హుందాగా కనిపించే ప్రిన్సెస్ పాత్రలో టాలీవుడ్ కు పరిచయమయ్యారు క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత కూడా మృణాల్కు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే వెండి తెర మీద హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా పోస్టులు పెడుతుంటారు. బాలీవుడ్ మూవీస్ తో పాటు అక్కడి ఈవెంట్స్ లో అమ్మడి లుక్స్ ఇన్స్టాంట్ గా వైరల్ అవుతుంటాయి. దీనికి తోడు ఆన్లైన్ లో పోస్ట్ చేసే మృణాల్ ఫొటోస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మృణాల్ లాగే ఆన్ స్క్రీన్ హోమ్లీ ఇమేజ్ క్యారీ చేస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న బ్యూటీ సంయుక్త మీనన్. తెర మీద ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తున్న సంయుక్త ఆఫ్ స్క్రీన్ మాత్రం ఆ ఇమేజ్ ను బ్రేక్ చేస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో బిహైండ్ ది సీన్స్ పిక్స్ తో సోషల్ మీడియాలో టెంపరేచర్ రైజ్ చేస్తున్నారు. ఈ జోరు ఆన్లైన్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రెండ్ ను అందరికంటే ముందే మొదలుపెట్టిన బ్యూటీ మాళవిక మోహనన్. తెర మీద హుందాగా కనిపించే రోల్స్ లోనే నటిస్తున్న ఈ బ్యూటీ ప్రైవేట్ ఈవెంట్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో గ్లామర్ షో చేస్తుంటారు. అందుకే ఈ బ్యూటీస్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. పెద్ది రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా? ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఆ డేట్ కు వచ్చే విషయంలోనూ డైలమాలో ఉన్నారా? అసలు ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? పోస్ట్ ప్రొడక్షన్ అప్డేట్స్ ఏంటి? ఓ లుక్ ఇద్దాం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా మొదలుపెట్టిన టైంలోనే మార్చి 27న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేసింది యూనిట్. తాజాగా ఏప్రిల్ 30 కూడా పెద్ది రిలీజ్ ఉండదన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ డిలే కారణంగానే వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వార్త ట్రెండ్ అవుతుంది. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అయితే రిలీజ్ డిలే అయ్యే ఛాన్సే లేదంటోంది పెద్ద టీం. దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ అంతా పూర్తయింది. నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ కు సంబంధించి 4 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. దీంతో పాటు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న స్పెషల్ సాంగ్ ఒకటి షూట్ చేయాలి. ఈ వర్క్ పూర్తయితే షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్టే. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆన్ టైం సినిమా రిలీజ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు మేకర్స్. అంతేకాదు, చరణ్ బర్త్డే సందర్భంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది మూవీ టీం.
దేశవ్యాప్తంగా దురంధర్ 2 మానియా కనిపిస్తోంది. తొలి భాగాన్ని మించి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ఈ మూవీ. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ సేల్స్ అన్నీ చూస్తే ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డ్స్ ని దురంధర్ 2 బ్రేక్ చేయడం ఖాయమని భావించారు ఇండస్ట్రీ జనాలు. కానీ ఆ లెక్కలు తప్పాయి. మన సౌత్ సినిమా సెట్ చేసిన రికార్డ్ ని దురంధర్ 2 టచ్ చేయలేకపోయింది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. మార్చి 19న మోస్ట్ హైప్డ్ దురంధర్ 2 రిలీజ్ అయింది. అందరి అంచనాలను నిజం చేస్తూ సంచలన విజయాన్ని సాధించింది. ప్రీ బుకింగ్స్ లోనూ నయా బెంచ్ మార్క్స్ సెట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. దీంతో నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ని దురంధర్ 2 తుడిచిపెట్టేయడం ఖాయం అని భావించారు ఇండస్ట్రీ జనం. డే 1 ప్రీమియర్స్ తో కలిపి 236 కోట్ల రూపాయల వసూళ్ల మార్కుని దాటింది దురంధర్. ఈ నంబర్తో దాదాపు అన్ని రికార్డులను తిరగరాసింది ఈ మూవీ. బాహుబలి 2 లాంటి క్లాసిక్స్ క్రియేట్ చేసిన డే 1 రికార్డ్ని సైతం చెరిపేసింది. బాహుబలి 2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 217 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఇండియన్ సినిమాని ఆస్కర్ రేంజ్ కి తీసుకువెళ్లిన RRR రికార్డు కూడా దురంధర్ 2 దెబ్బకి బ్రేక్ అయిపోయింది. RRR సినిమా డే 1 ప్రీమియర్స్ తో కలిపి 223 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. అయితే ఈ రేంజ్ లో బాక్సాఫీస్ విధ్వంసాన్ని సృష్టించిన ఈ సినిమా ఒక సౌత్ సినిమా విషయంలో మాత్రం వెనుకబడింది. సౌత్ సినిమాగా తెరకెక్కి నార్త్ మార్కెట్ ని కూడా షేక్ చేసిన భారీ బ్లాక్ బస్టర్ పుష్ప 2. ఈ మూవీ తొలి భాగం సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ మీద బాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రేజ్ కు తగినట్టుగానే నార్త్ మార్కెట్లో నెవర్ బిఫోర్ రేంజ్ లో రిలీజ్ అయింది పుష్ప 2. అందుకే అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధించింది. పుష్ప 2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. ఇంత భారీ హైప్ తో రిలీజ్ అయిన దురంధర్ 2 మాత్రం 236 కోట్ల దగ్గరే ఆగిపోయింది. దీంతో పుష్ప 2 డే 1 రికార్డుకు దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఈ నంబర్స్తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్లో సౌత్ సినిమానే నంబర్ 1 అని ప్రూవ్ అయిందంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ హీరోలు సైడ్ ఇన్కమ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓన్లీ బిగ్ స్క్రీన్ అని కూర్చుంటే సరిపోదని భావిస్తున్న యంగ్ జనరేషన్ హీరోలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ఓటీటీల వైపు వస్తున్న యంగ్ హీరోల ప్రాజెక్ట్స్ లిస్ట్ క్రేజీగా ఉంది. టాలీవుడ్లో ప్రయోగాలకెప్పుడూ రెడీగా ఉండే యంగ్ హీరో రానా దగ్గుబాటి. డిజిటల్ ఎంట్రీ విషయంలోనూ ముందే ఉన్నారు. బాబాయ్ వెంకటేష్తో కలిసి రానా నాయుడు సిరీస్లో నటించిన రానా కొన్ని షోస్కు హోస్ట్గాను వ్యవహరించారు. స్టార్ లీగ్లో ఉన్న నాగచైతన్య కూడా హీరోగా బిజీగా ఉన్న టైంలోనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ దూతతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ షో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రానా, చైతు ఇన్స్పిరేషన్తో మరికొంతమంది హీరోలు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నారు. సందీప్ కిషన్ లీడ్ రోల్లో తెరకెక్కిన బోల్డ్ సిరీస్ సూపర్ సుబ్బు, ఆనంద్ దేవరకొండ బ్లైండ్ క్యారెక్టర్లో నటిస్తున్న తక్షకుడు మూవీ త్వరలో డిజిటల్లో రిలీజ్ కానున్నాయి. బిగ్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. గువ్వల చెరువు షూట్ సిరీస్తో కిరణ్, చందమామ కథలు ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గల్లీ అనే వెబ్ సిరీస్తో సుధీర్ బాబు డిజిటల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. ఇలా బిగ్ స్క్రీన్ మార్కెట్తో పాటు డిజిటల్లోనూ ప్యారలల్ గా మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు యంగ్ హీరోలు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.